అమ్మ నువ్వు ఇట్లా వీడియోలు చూసుకుంటా ఇట్లా ఏడిస్తే పని అవుతుందా చెప్పు, తిరిగి వస్తుందా వైష్ణవి? ఇప్పుడు అది మాకు అర్థమవుతుంది తల్లి, ఆ విషయం మాకు అర్థమవుతుంది. మీ బాధ కన్నతల్లి బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు. కానీ మీరు అట్లా వీడియోలు చూసుకుంటా ఇట్లా ఏడుస్తూ ఉంటే నీకేదన్నా అయితే నీ పిల్లల పరిస్థితి ఏంది, నీ కోడళ్ళ పరిస్థితి ఏంది? కాదు తల్లి, ఇప్పుడు నువ్వు అట్లా అట్లా ముంగట పెట్టుకొని అవి మాకే ఆ పాటలు వింటుంటే మాకే కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. కానీ పెంచిన తల్లివి నువ్వు ఇట్లా ఏడ్చుకుంటుంటే ఇద్దరు మగపిల్లలు కోడళ్ళు, నువ్వే ధైర్యం చెప్పాల్సింది పోయి మీ బాధ అర్థం చేసుకుంటాను తల్లి. కానీ నువ్వు ధైర్యం చెప్పాలి, నువ్వు ఏడిస్తే అవుతుందా చెప్పు. అక్కొచ్చిందా? అక్క అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ నువ్వు వారం నుంచి అమ్మా, వారం నుంచి ఏడుస్తున్నావు. నువ్వు వారం నుంచి వద్దు మంచి బిడ్డలు పుల్లు సాగట్లేదురా బతుకులు. నన్ను బతికిస్తాను తింటూ వేసుకుంటా. వారం నుంచి ఒకటే ఏడుస్తున్నావు. ఇప్పుడు పిల్లలు ఇద్దరు మళ్ళీ వాళ్ళు ఉన్నారు. నా ఆత్మకు శాంతి ఉంటుంది. ఉండద్ది ఉండద్ది ఏమన్నా ఇక ఉండద్ది అక్క బతకాలనుకుంటాడు, అప్పు చేసుకుని మంచిగా వాడు ఇంత అనుకుంటే నువ్వు ఎందుకు చేతి వాళ్ళు పెళ్ళి నా బిడ్డ నా ఇంట్లో ఉంటాను. నా చోటు చచ్చిపోతాడు చేసిన ఆవిడ చచ్చిపోతాడు. నా బిడ్డకు చేసిన గతాలు చేయకపోతుంటే నా చేతులు చెప్పుకుంటా అంతా నిలిపోతే అయిపోతుంటే నాకు బిడ్డట్లు ఇప్పుడు పెద్ద టాలెంట్ ఉన్నది దగ్గర. నాకు ముందు ధైర్యం అమ్మ, నాకేం ధైర్యం లేదు. ఇది ఉన్నది నా మూడు గంటలు పోయి ఎడుతున్నా. పోరాలకు పనిలే కానీ చెట్టు కుక్కలు గుట్టు కుక్కలు నాతో బలం ఉండేది. ఇది ఒక్కతే అసలు బలం. ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా. ఇంకా నువ్వు అట్లా రోడ్డు ఇట్లా రోజు ఇద్దరు కొడుకులు అవ్వలేదు. ఈ తల్లి నాకు ఈ తల్లితో బతుకు ఇవ్వలేదు, బతుకులేదు. నువ్వు ఏడ పండుకున్నావమ్మా? అక్కడ పండుకున్నావు ఆ రోజు? ఎక్కడ గడ పండుకున్న పైన పండుకుని ఇట్లా పడుతున్నా. ఈ కూలర్ ఉంది కదా, అతడు కూలర్ తెచ్చిన దగ్గర పెట్టిండు. వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిండు. అవునా? వాళ్ళ రూమ్లోకి తీసుకొచ్చి అమ్మలోకి బయట పెట్టిండు. వాళ్ళు బయట ఉన్నారని కొంచెం ఉన్నాడు లోపల ఉన్నారని లోపలికి తీసుకొచ్చి పెట్టిండు. అమ్మ ఎండాకాలం కదా ప్రేమతో. వీళ్ళు కొడుకుని కూడా అట్లా చూసుకోలేదు అనుకుంటా. అట్లా చూసుకురంట.
నా బిడ్డను మంచిగా చూసుకోవాలని బాగా మంచిగా చూసుకున్నా. బిడ్డనే అల్లుడు అనుకోని భావించు. గంత మంచిగా మళ్ళా చూసుకుంటే వీళ్ళకు తూప కాక ముందుకే అత్త మసాలా గిల్లే ఉన్నట్టు అత్తయ్య మాకు తాగురు అత్తమ్మ తాగురు మామయ్య ఆ రోజు అదే రోజు మా ఇద్దరికి మా సిట్టికి ఇచ్చిండు నీళ్ళు. చల్లటి తీసుకెళ్తారు ఫ్రిడ్జ్ దగ్గర అంటే ఆడు మంచిగా కదా నమ్ముకుండు మస్తు సేపటికి వచ్చినాడు. మరి వాళ్ళు ఏం కలిపిండో వాళ్ళు ఏం మక్క కలిపిండో కాక వీళ్ళకు తేలి పడినంత నిద్ర అంటారు ఆ రోజా. అదే రోజు అంటే అట్లా ఏమో స్లీపింగ్ టాబ్లెట్ అట్లా వాళ్ళకి తెలుసు కదా డాక్టర్ కదా ఆడు 1 దాకా 12 దాకా కోట్లలో ఉన్నాడంట. దవాఖాన పన్న మెడికల్ పన్న తిరిగిండంట. అన్నదమ్ములు గట్టిగా నిర్ణయించుకుని చంపిరా వాళ్ళు బరాబర్ 4 వచ్చి బలపరి చంపిరు. వాళ్ళు నమ్ముతలేరు కానీ ఒక్కడు చంపినట్టు కానీ 4 వచ్చి చంపిరు. వాళ్ళు మస్తు రోజులే అనబట్టి ఇలా చూడు మమ్మల్ని నమ్మించిండు. వాళ్ళకి ఇట్లా గాలతో నీకేం పట్టి నేను చేసుకున్నదాన్ని నేను నీతో ఉంటే చాలు, నేను కాపాడితే చాలు నీ బిడ్డని, నా అన్నదమ్ముల సంగతి నా తల్లి సంగతి నిజబెట్టాలని నమ్మించి నన్ను మోసం చేసిండు. కావాలంటే నీ బిడ్డ నాకు అద్దుసి అని పోయినా కానీ నేను చదువుకుంటుంటే అదేంది గంత మంచి పిల్లని గంత వయసు పోయినోళ్ళు చంపుడంటే అది ఎంత కలకల. అలా 4 ఇలా తెలియకుండా ఫస్ట్ ప్రెగ్నెంట్ తీపిచ్చిండు నాకు. చెప్పకు చెప్పు మీ అమ్మ చెప్పకు ఎవరు చెప్పకు చెప్తే మంచిగా ఉండని చెప్పి అట్లా కూడా చేసిండు. అట్లా చంపే ఇట్లా చంపే మళ్ళీ ఇట్లా చంపకుండా ఇంటికి వచ్చి చంపిపోవడేంది. నా ఇంటికి ఎట్లా వచ్చినావు అట్లా నీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాయే పోతుండే. దీన్ని చంపే కర్మ నీకేంది? నా బిడ్డ నా ఇల్లు నా కుటుంబం వెళ్ళిపోయి ఎవరు చేసుకున్నా నేను వదిలేస్తుంటే చంపినోడేమో అన్నం తింటుంది, ఏ తప్పు చేయని పిల్లనేమో మట్టి తింటుంది. మట్టిలో పోయింది ఇక అదే కదా. మట్టిది ఏ తప్పు చేయని పిల్ల మట్టి తింటే తప్పు చేసినోడు అన్నం తినడేంది, ఆడు కూడా మట్టి తినాలి కదా. నాకు రొట్టెలు కొనుకొచ్చింది సోమవారం పొద్దుకి. అమ్మ నీకు ఒక్క పొద్దు తినమ్మ, నువ్వు లేకపోతే నీ బతుకమ్మ ఇటు బివుడమ్మాయి ఎప్పుడు 10,000-15,000 పడుతున్నాయి. నేను బతికిత్తమ్మ తాపకు 10,000-15,000 పడుతున్నాయి. ఇంకా లేదు నా యూట్యూబ్ అన్నది. నా యూట్యూబ్ వల్ల నన్ను బతికిత్తన్నది, తండ్రి కళ్ళు పెట్టిపిత్తన్నది. మాకు ఏం ఆధారం లేకుండా అయిపోయింది. నాకు ఊక పీపు డౌన్ అవుతుంది. నేను ఏం సంపాదించకుండా అయిపోతున్నా. అసలు సంపాదన పడిపోయింది. పెద్ద టాలెంట్ పిల్ల అది. నాకు ఊరు లేకున్నా సరే అది ఒక్కుతుంటే రండక్క. బెడ్ ఇది ఇదేనా? ఓకే. ఇక్కడ పోలీసు వాళ్ళు బండ బలగొట్టుకుని వెళ్ళారు ఇది చెకింగ్ కోసం. ఇప్పుడు అయిపోయింది కదా. ఓకే, ఇదంతా బలగొట్టుకుని పోయారు. గుద్దింది ఇక్కడనా? ఇక్కడ దీని దగ్గర ఇట్లా ఉంటుంది కదా ఇది. ఈ ఏరియా ఈ ప్లేస్ మొత్తం బ్లడ్ ఉండే దానికి. ఓకే. బెడ్ మీదకి వెళ్ళి కింద వేసిండా? కింద దీనికి గుద్దినట్టున్నా తలకాయ. ఇక్కడ కత్తితో పొడిచాడు, ఇక్కడ పొడిచాడు, ఇక్కడ పొడిచాడు. మొత్తం మోల్స్ ఉన్నాయి. అది పండ్లు కోసే కత్తెరా, అది వంగిపోయినట్టుంది. వెజిటబుల్ కట్ చేసే చిన్నది ఇంత. ఈ బండ మొన్న వచ్చి తీసుకొని ఈ బ్లడ్ అదేనా? ఇంకా ఉండి చాలా దాన్ని కడిగేసాం. అవునా? ఎంత బ్లడ్. దీని గుద్దితే ఈడ రాకిందమ్మా. ఇదంతా బ్లడ్ అయిపోయినట్టుంది. తాగినట్టుంది మేడం. అయితే అంటే మంచం మీదకి వెళ్ళి కింద వేసిండా? అది నైట్ ఎట్లా జరిగిందో మాకు తెలియదు. కిందనే ఉందా? ఆ పాప కింద పడేసి పోయిందంట, బెడ్ కింద దోసేసి పోయింది. ఈ మంచం ఈ ప్లేస్ లో ఉందన్న. ఈ మంచం ఆ పక్క ఉన్నది మొత్తం. ఇది అటుంది, ఇది ఇటు ఉంది. ఈ కార్నర్ దీనికి వేసేసింది మేడం మొత్తం ఇదంతా. ఇది మొత్తం ఇంకా ఎంత మార్పు ఉన్నదో ఇది మొత్తం కింద ఇట్లా చుట్ట పట్ట పడిపోయింది రక్తం. తర్వాత మొత్తం చచ్చిపోయినాక చెట్టుని తీసి కింద వారేసింది. ముఖం ఇట్లా వేసుకుని అలా పడిపోయింది. మొత్తం బ్లడ్ ఉంది ఇంకా. మొత్తం బ్లడ్ ఉంది కింద. ఈ బండ బాగా బయటికి పోయినాక ఎంతసేపటి చూసిందమ్మా? 10 నిమిషాలకే. 10 నిమిషాలు కూడా 2 నిమిషాలకే. బండి స్టార్ట్ చేసి బయటకు వచ్చినా ఎటు ఓడు తాను చేసి తయారై అన్నం తిన్నాకనే బయటకు పోతాడు. ఆ ఒక్క రోజు సౌండ్లు వచ్చినాయి అని చెప్పేసి అమ్మలో కొంచెం డౌట్ వచ్చింది. అల్లుడు బయటకు వచ్చినాయి అడుగుదామని చెప్పేసి అనుకున్నారట. అనుకుంటే ఇట్లా అడుగుదామనే లోపే వెంటనే పోయి పడపడ ఫేస్ వాష్ చేసుకుని వెంటనే వెళ్ళిపోయినట్టు బండి మీద. ముఖం కిందికి వేసేసినట్ట. పిలితే కూడా పలక కూడా వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోతే ఇక మా వాళ్ళు నైట్ ఇట్లా సౌండ్లు వచ్చినాయి ఎందుకు చూడుకో అంటే మా అమ్మ చూసే వరకు కింద చెల్లింది. అప్పుడప్పుడు చెల్లె బతకాలని ఆశతోటి వీళ్ళు హాస్పిటల్కి తరలించారు కానీ వాళ్ళ ఎమ్మడం వాళ్ళు లేరు.
ఒకవేళ వానే మాట స్టార్టింగ్ దాంట్లో ఉన్నట్టున్నారు వాళ్ళు. అదే అది ఒకటే ఆన్ ద స్పాట్ కూడా రాలేదు, వీళ్ళు ఏడుపునే ఉన్నారు. పక్క మంటలు చూసి వాళ్ళని పిలిచి ఫ్యామిలీ అందరు తర్వాత అమ్మ వాళ్ళు అక్కడే పడుకున్నాక ఏమైనా సౌండ్ రాలేదా? నైట్ అమ్మ వాళ్ళు ఇక్కడ వండుకున్నాక లోపలికి పోయినాక ఇది జరిగింది. లోపలికి కూలర్ పెట్టిండు కదా అక్కడ? ఆనే పెట్టిండు లోపల, అమ్మల దగ్గర పెట్టిండు కూలర్. ఆ కూలర్ మళ్ళీ ఎన్నో లేదు, ఇక్కడే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటుంది రూమ్ లో. వాళ్ళ రూమ్ లో తీసుకొచ్చి వాళ్ళ అమ్మల రూమ్ లో పెట్టిండు. ఇంకా ఘోరమా? బెడ్ మీద ఉన్న బట్టలకు కూడా ఫుల్ బ్లడ్ ఆ రోజు ఫోటో అవునా? పోలీస్ వాళ్ళే డేంజర్ ఉండే. ఓకే. ఇంకా అవునా? కడిగిన అంతా మొత్తం ఏమైంది? మొత్తం రక్తమైందా? ఓ. బంగారం లాంటి పిల్లలు ఏ లేదక్క అన్నట్టుగా ఒక్కరు లేనట్టున్నారు దీని వెనక మరి వీళ్ళు అన్నట్టుగా. వచ్చి అనిపిస్తుంది. తను ఒక్క చేత ఇట్లా తోసేసే రకం ఒక్కళ్ళు ఉంటే దాని పవర్ అంతా ఇంత అయిపోయి వాడు కొడుతుంటే చూసుకుంటున్నాడంటే ఇది నమ్మలేకపోవడం ఒక్కడి వల్ల కాదు అది. వాడు కన్ఫర్మ్ గా మత్తి ఇచ్చి ఉంటాడు. ఇంకా మత్తి ఇచ్చినాక కూడా ఇంకా ముగ్గురు ఇద్దరు వచ్చి ఉంటారు. వచ్చి ఒక ముగ్గురు నలుగురు కలిసి చేస్తేనే ఆమె అలా అయింది. మీరు హైదరాబాద్ ఉంటారా? మొత్తం రక్తమే ఉందా బిడ్డ? వాని సామాన్ ఒక్కటి కూడా లేదు మేడం. వాని సామాన్ అసలు వాని దగ్గర రూపాయి సార్ల కొత్త కూడా లేదు. ప్రతి ఒక్క పైసా మాదే, ప్రతి ఒక్క వేసుకున్న డైరెక్ట్ అడిగిన వాడే. వాని దగ్గర ఏం లేదు. వాడు చేసుకుని ఎన్ని రోజులు అవుతుంది పెళ్లి అని మా చేతిలో నా సాలరీ అని ఒక్క రూపాయి చూపెట్టింది కూడా లేదు ఇప్పటికి. మస్తు అన్ని మేమే పెట్టినాం అంతా, ఒక్కసారి కూడా తేడా లేదు. ఇంత తేడా కూడా కొట్టుడా తిట్టుడా సంథింగ్ ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి ఏమైనా డౌట్ వచ్చేది, సంథింగ్ ఏమైనా అనిపించేది. కానీ ఏం లేదు, డైరెక్ట్ డెత్. ఇంకా ఏమైనా ముచ్చట్లు అదో ఇదో ఉన్నాయేమన్నా కొంచెం మనకు కొట్టేది మైండ్కు, అరే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పేసి. అడగ మమ్మల్ని అడిగినా మేము ఫేస్ టు ఫేస్ అదే కూడా చేస్తున్నాం. నాకు కట్నం కావాలన్నా, అది కావాలన్నా, నాకు ఇష్టం లేదన్నా, ఏమంటే మాటన్నా మాటలకు కొంచెం అర్థం ఉంటుండే. సడన్గా ఇట్లా డైరెక్ట్ ఏం తెలియకుండా మన దానికంటే 2 రోజుల ముందు నాతో మాట్లాడాడు 2 గంటల దాకా. 2 గంటల దాకా గట్టిగా మాట్లాడాడు. ఏ లేదు బాబా నువ్వు నాకేం ధైర్యం, ఏం అవసరం వచ్చినా నీకే ఫోన్ ఇస్తాను కూడా పర్ఫెక్ట్గా మాట్లాడి నాతోటి. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి కన్న ఇంట్లోనే ఇక మనకు అది లేకపోతే ఇంకా ఏముంటుంది చెప్పు. మీరు మాట్లాడండి సంధ్యక్క.